వెల్కమ్ టు ద గ్రేట్ ఇన్స్టిట్యూట్. రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగం సాధించడం ఎలా అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లియర్గా చూద్దాము. గ్రూప్ డి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్రాసెస్లో రిటన్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో, దాని యొక్క పీఈటీ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారనే విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లియర్గా చూద్దాము. గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని చూద్దాము. ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్, మనకు గ్రూప్ డికి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా ఎగ్జామ్ ప్రాసెస్ జరుగుతుంది. మనకు ప్రీవియస్లీ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జరిగేది. ఇప్పుడు ప్రస్తుతం ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ ని ఏర్పాటు చేసి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా గ్రూప్ డికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక గ్రూప్ డి పోస్ట్ అనేది ఇది లెవెల్ 1 పోస్ట్. ఇక గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ లేదా ఐటీఐ. మనకు గ్రూప్ డిలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. గ్రూప్ డికి సంబంధించినటువంటి డిఫరెంట్ కేటగిరీస్ లో 10th క్లాస్ బేస్ చేసుకొని, అలానే కొన్ని కేటగిరీస్ ఐటీఐ బేస్ చేసుకొని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మనకు నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఇక ఏజ్ లిమిట్, గ్రూప్ డికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అన్రిజర్వ్డ్ అవుతే 18 to 33 ఇయర్స్ ఉంటుంది. ఇక ఓబీసీ +3 ఇయర్స్ ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ వారికి అయితే +5 ఇయర్స్ ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది యాజ్ ఆన్ డేట్ వచ్చేసి January 1st అండ్ July 1st కు యాజ్ ఆన్ డేట్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇది మనకు క్లియర్ గా నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు. ఇక మనకు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆర్ఆర్బి బోర్డ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా కోవిడ్ బేస్ చేసుకొని ఒక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా మనకు గ్రూప్ డికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో కూడా 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనకు అన్రిజర్వ్డ్ లో వచ్చేసి +3 ఇయర్స్ అవుతుంది. అంటే 18 to 36 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే +3 ఇయర్స్ ఓబీసీ అండ్ +5 ఇయర్స్ కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి బేసిక్ పే స్కేల్ వచ్చేసి 18,000+ ఉంటుంది. గ్రూప్ డికి సంబంధించినటువంటి బేసిక్ పే స్కేల్ 18,000+ ఉంటుంది. ఇక గ్రూప్ డికి సంబంధించినటువంటి పోస్టులు, మనకు గ్రూప్ డికి సంబంధించినటువంటి పోస్టులు అన్ని కూడా ట్రాక్ మెన్ కు సంబంధించినటువంటి కేటగిరీ వస్తాయి. పాయింట్స్ మెన్ ఉంటాయి. అసిస్టెంట్స్ ఇన్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అసిస్టెంట్స్ ఇన్ ద వర్క్ షాప్, దెన్ బెడ్స్, అసిస్టెంట్స్ ఇన్ ద స్టోర్స్, అసిస్టెంట్స్ ఇన్ ద లోకో షెడ్ అనేది డీజిల్ లోకో షెడ్ ఉంటుంది అండ్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ లో అసిస్టెంట్స్ తీసుకుంటారు. అండ్ అసిస్టెంట్ ఆపరేటర్స్ ఇన్ ద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్. అలానే పాయింట్స్ మెన్ తీసుకుంటారు. అండ్ సిగ్నల్ అండ్ టెలికాం సంబంధించినటువంటి అసిస్టెంట్స్ తీసుకుంటారు. అండ్ ట్రాక్ మెయింటెనర్స్ అండ్ ఇంజనీర్స్, ఇట్ ఈస్ ద ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ట్రాక్ మెయింటెనర్స్ తీసుకుంటారు. టిఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అసిస్టెంట్స్ తీసుకుంటారు. టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అసిస్టెంట్స్ తీసుకుంటారు. అలానే టిఆర్డి, ఇట్ ఈస్ ద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అసిస్టెంట్స్ తీసుకుంటారు. అలానే వర్క్ షాప్ కి సంబంధించినటువంటి అసిస్టెంట్స్ అండ్ హాస్పిటల్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అసిస్టెంట్స్ అన్ని కూడా గ్రూప్ డి కి సంబంధించినటువంటి కేటగిరీలో తీసుకుంటారు. ఇట్ ఈస్ ద మెడికల్ డిపార్ట్మెంట్. అలానే ఫైనల్లీ ట్రాక్ మెయింటైనర్ కూడా మనకు గ్రూప్ డికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఒక పోస్టు. ఇక రైల్వేలో వచ్చేటువంటి గ్రూప్ డికి సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. ఇక గ్రూప్ డి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ దే విల్ కండక్ట్ ద రిటన్ టెస్ట్, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇక రిటన్ టెస్ట్ నుంచి పీఈటీ అనేది పీఈటీ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ లో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అంటే, దే విల్ కండక్ట్ ద రిటన్ టెస్ట్ ఎగ్జామ్, దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మనకు టోటల్ గా 100 బిట్స్ ఇచ్చేసి 90 minutes టైంలో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దే విల్ గివ్ ద 100 questions, 90 minutes టైం ఇస్తారు.
దీంట్లో వచ్చేసి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో అర్థమెటిక్ అండ్ మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఇస్తారు. అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ గా 30 క్వశ్చన్స్ ఇస్తారు. జనరల్ సైన్స్ లో నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా 20 క్వశ్చన్స్ ఇస్తారు. జనరల్ అవేర్నెస్ అంటే ఇందులో పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, స్టాండర్డ్ జీకే ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ జనరల్ అవేర్నెస్ లో అండ్ కరెంట్ అఫైర్స్ లో బిట్స్ అడుగుతారు. కరెంట్ అఫైర్స్ అనగానే బర్నింగ్ పాయింట్స్ ని బేస్ చేసుకుని దాని బ్యాక్గ్రౌండ్ లో వచ్చేటువంటి స్టాండర్డ్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. టోటల్ గా మనకు 100 క్వశ్చన్స్ ఇస్తారు. 90 minutes టైంలో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా దీంట్లో మనకు 1/3 నెగిటివ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ అంటే మీరు 3 క్వశ్చన్స్ ఏవైనా రాంగ్ చేస్తే మీకు వచ్చినటువంటి మార్క్స్ లో నుంచి 1 మార్క్ కట్ చేస్తారు. అంటే జాగ్రత్తగా మనకు కేవలం ఎన్నైతే వస్తాయో అన్ని మాత్రమే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పిఈటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే, కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. రిటన్ టెస్ట్ లో ఉన్నటువంటి మెరిట్ బేస్ చేసుకొని మాత్రమే పొజిషన్స్ వస్తాయి. అండ్ పిఈటి టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. పిఈటి అనేది 1:3 మెంబర్స్ తీసుకుంటాడు పిఈటికి. ఇక్కడ నుంచి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక పిఈటిలో వచ్చే వరకు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్ కు సపరేట్ గా ఉంటుంది. ఇక మేల్ క్యాండిడేట్స్ కి వచ్చేసి 2 minutes లో 35 kgs వెయిట్ తీసుకొని 100 meter డిస్టెన్స్ వెళ్లాల్సి ఉంటుంది. అది కేవలం ఒకే ఒక ఛాన్స్ మాత్రమే ఇస్తారు, వితౌట్ పుట్టింగ్ డౌన్. సో మనకి ఇచ్చినటువంటి వెయిట్ ఏదైతే ఉంటుందో దాని కింద పెట్టకుండా 2 minutes 35 kgs వెయిట్ 100 meter డిస్టెన్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలానే రన్నింగ్ టెస్ట్ 100 meter డిస్టెన్స్ అనేది 4 minutes 15 seconds లో మనం రీచ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి కేవలం ఒకే ఒక ఛాన్స్ మాత్రమే ఇస్తారు. అలానే ఫీమేల్ మెంబర్స్ కి అయితే 100 meters డిస్టెన్స్ 20 kgs వెయిట్ కేవలం 2 minutes టైంలో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అది ఓన్లీ 1 ఛాన్స్ మాత్రమే ఇస్తారు, వితౌట్ పుట్టింగ్ డౌన్. అంటే మనకి ఇచ్చినటువంటి వెయిట్ అనేది కింద పెట్టకుండా, సో 100 meter డిస్టెన్స్ 20 kgs వెయిట్ అనేది 2 minutes టైంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ రన్నింగ్ టెస్ట్ కూడా సేమ్ 100 meter డిస్టెన్స్ ఉంటుంది. ఈ 100 meter డిస్టెన్స్ అనేది 5 minutes 45 seconds లో కేవలం ఒకే ఒక ఛాన్స్ తో మాత్రమే మనం రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ కాంపిటీషన్, ఇది కాంపిటీషన్ కాదు, కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. మనకి ఇచ్చినటువంటి టైంలో మనం రీచ్ అయ్యామా లేదా అనే విషయాన్ని మాత్రమే చూస్తారు. ఇట్ ఈస్ నాట్ కాంపిటీషన్ విత్ ద అదర్ పర్సన్స్. ఇక మేల్ అండ్ ఫీమేల్ కి డిఫరెన్స్ ఏముంది అంటే ఇక్కడ 35 kgs ఉంటుంది, ఇక్కడ 20 kgs ఉంటుంది. అండ్ ఇక్కడ 4 minute రన్నింగ్ వచ్చే వరకు 4 minutes 15 seconds అండ్ 5 minutes 45 seconds ఉంటాయి. మిగతాదంతా కూడా సేమ్ ఉంటుంది. రిటన్ టెస్ట్ ఎగ్జామ్ తర్వాత పిఈటి కండక్ట్ చేస్తారు. పిఈటి అనేది కేవలం క్వాలిఫైయింగ్. సో పిఈటిలో క్వాలిఫై అయిన వ్యక్తులను నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ ఏవైతే క్వాలిఫికేషన్ రిలేటెడ్ గా సర్టిఫికెట్స్ ఉంటాయో ఆ సర్టిఫికెట్స్ అన్ని కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మనం చూపించాల్సి ఉంటుంది. సో అవన్నీ కూడా చెక్ చేసి వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత దే విల్ కండక్ట్ ద మెడికల్ టెస్ట్ అండి. సో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది, ఇక మెడికల్ ఎగ్జామినేషన్ అనేది గ్రూప్ డి లో డిఫరెంట్ కేటగిరీస్ కు డిఫరెంట్ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేది A2, A3 అండ్ B1 మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. A2 మెడికల్ స్టాండర్డ్ వచ్చే వరకు డిస్టెన్స్ విజన్ టెస్ట్ వచ్చేసి 6/9 అండ్ 6/9 వితౌట్ గ్లాసెస్ ఉంటుంది. అలానే కలర్ విజన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అండ్ నైట్ విజన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ A3 మెడికల్ స్టాండర్డ్. A3 మెడికల్ స్టాండర్డ్ అంటే డిస్టెన్స్ విజన్ టెస్ట్ వచ్చేసి 6/9 అండ్ 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ చూస్తారు. అండ్ నియర్ విజన్ టెస్ట్ 0.6 అండ్ 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉంటుంది. అండ్ కలర్ విజన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం నైట్ విజన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి B1 మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి డిస్టెన్స్ విజన్ టెస్ట్ వచ్చే వరకు 6/9 6/12 ఉంటుంది, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. అండ్ నియర్ విజన్ టెస్ట్ వచ్చేసి 0.6 అండ్ 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉంటాయి. అండ్ దే విల్ కండక్ట్ ద నైట్ విజన్ టెస్ట్ ఆల్సో. ఇక గ్రూప్ డి లో ఉన్నటువంటి డిఫరెంట్ కేటగిరీస్ లో డిఫరెంట్ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ మెడికల్ స్టాండర్డ్స్ లో A2, A3 అండ్ B1 మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇక గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి త్రూఅవుట్ ఇండియా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు.
గ్రూప్ డికి సంబంధించి ఎక్కువ మెంబర్స్ అప్లై చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకు డిఫరెంట్ సెషన్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల దాన్ని మార్క్స్ అంతా కూడా నార్మలైజేషన్ చేసి వాళ్ళ యొక్క ఫైనల్ లిస్ట్ ఇస్తారు. అంటే సిబిటి ఎగ్జామ్ అనేది మల్టిపుల్ సెషన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ అంతా కూడా నార్మలైజేషన్ చేస్తారు. ఇక ఆర్ఆర్సి గ్రూప్ డి నోటిఫికేషన్ 2024లో మనకు అక్టోబర్ అండ్ డిసెంబర్ మంత్లో వస్తుంది. ఇది మనకు రైల్వే బోర్డు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు రిలీజ్ చేసినటువంటి రైల్వే క్యాలెండర్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. అక్టోబర్ టు డిసెంబర్ ఇన్ బిట్వీన్ విల్ గెట్ ద ఆర్ఆర్సి గ్రూప్ డి నోటిఫికేషన్. గత 20 సంవత్సరాలుగా ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు మాత్రమే కోచింగ్ ఇస్తూ రైల్వేలో అత్యధిక ఉద్యోగాలు సాధించినటువంటి గ్రేట్ ఇన్స్టిట్యూట్ అందించు ప్రత్యేకమైన రైల్వే గ్రూప్ డి కోచింగ్ తీసుకొని రైల్వే ఉద్యోగాన్ని సాధించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లే స్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు.